దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిష్యులకు అభయమిచ్చుట. యోహాను సువార్త 14 వచనములండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్ములను నేను అనాథులుగా విడువను. ఇది భయంకరమైన నిర్లక్ష్యం చేసిన సత్యమండి. యేసుప్రభు రెండవ రాకడ పరిశుద్ధాత్మ పనిని గురించి సత్యములను బొత్తిగా విస్మరించడము ఈ దినములలో చాలా బాధాకరమండి. ఎందుకంటే మనము యేసుక్రీస్తు జన్మము దినములు చక్కగా సంతోషం గడుపుకుంటాము, సిలువ 40 దినాలు చేస్తాం. కానండి రెండవ రాకడ గురించి మరి మనకు చాలా తక్కువగా వినిపిస్తున్న సందేశాలు మనం చూస్తున్నాం. అందుకని రాకడ గురించే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి రాకడ వాక్యాలు మనము అనుసరించాలి, ఆచరించాలండి, పాటించాలి. అయితే ఈ రెండు అంశములకు దేవుని వాక్యంలో ప్రాముఖ్యమైన స్థానం ఉన్నది. ముఖ్యంగా యేసుప్రభు బోధలలో, అపోస్తుల కార్యము గ్రంథములో, పత్రికలలో ఈ సత్యములను అతిగా నొక్కి ఒక్కాణించి చెప్పడం, అలాగే తక్కువగా చెప్పడం కూడా ప్రమాదకరమే. ఈ అంశాన్ని గురించి గందరగోళము, అస్పష్ట భావనలో ఎన్నో మరి తర్జన భర్జనగా మనం వింటూ ఉంటాము. దీనిని నిర్లక్ష్యం చేయడానికి కారణము అదే. ఇది చాలా క్లిష్టమైన అంశం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని అర్థం చేసుకోవడం కష్టం. యేసుప్రభు విషయంలో మనకు అలాంటి క్లిష్టత ఉండదు. ఎందుకంటే ఆయన శరీరంతో మన మధ్య నివసిస్తున్నారు కాబట్టి మన కష్ట సుఖాలలో అన్నింటిలో కూడా పాల్గొంటున్నారు. అనేక అద్భుతాలు, సూచక క్రియలు చేస్తున్నారు. అందరికీ మరి కొండ మీద భోజనాలు పెట్టారు. మనకు అన్నీ కూడా మనతోటే ఉంటున్నారు కాబట్టి అండి మనకి అర్థమవుతుంది. మనకు నచ్చిన వ్యక్తిత్వానికి భౌతికానికి తేడా తెలియకపోవడమే కదా. పరిశుద్ధాత్మను ఆయన పనిని గూర్చి సరైన అవగాహన ఉన్నప్పుడే సానుకూల ఆశీర్వాదములు మనకి సంక్రమిస్తాయండి. ఉదాహరణకు ఆయన యేసుప్రభుని ఆయన పనిని ఘనపరుస్తున్నారు. యోహాను సువార్త 16 వచనంలో దేవుని వాక్యమును ఆయన మనకు మరింత ప్రశస్తమైనదిగా చేస్తున్నారు. కీర్తన గ్రంథం 119 18 వచనము 97 వచనము. అదేవిధముగా ఆయన మన ప్రార్థనలను అర్థవంతంగా, ఫలభరితంగా చేస్తున్నారు. రోమపత్రిక 8 26 27 వచనములండి. అదేవిధంగా క్రైస్తవ సేవ ఆయన విప్లవాత్మకంగా మారుతుంది. అపోస్తుల కార్యములు 1 8 ప్రకారం తప్పును సరిచేస్తారు. యోహాను సువార్త 16 13 వచనము. జీవితంలో పరిశుద్ధతను పెంపొందిస్తున్నారు. రోమపత్రిక 8 1-4 వచనములు. సంఘ జీవితాన్ని ఆయన నూతన స్థాయికి హెచ్చిస్తున్నారు. అపోస్తుల కార్యములు 9 31 వచనం ప్రకారం పరిశుద్ధాత్మను ఆయన పనిని అవగాహన చేసుకుంటే కలిగే కొన్ని ఫలితాలు ఈ పాఠంలో మనకు 2 ప్రశ్నలకు జవాబులుగా చెప్పుకోగలమండి. ఒకటి, పరిశుద్ధాత్మ నిజముగా ఒక వ్యక్తి. రెండవదిగా ఆయన దైవిక వ్యక్తి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని బైబిల్ తేటతెల్లం చేస్తుంది. ఆయన ప్రస్తావన కొన్ని వందల సార్లు మనకి కనిపిస్తుందండి. ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఆయనను గూర్చి ప్రస్తావించిన ప్రతి లేఖన భాగము మనం పరిశీలించాలండి. ఎందుకంటే ప్రతి వచనము ఆయన వ్యక్తిత్వాన్ని వెల్లడి చేస్తుంది. ఆయన దైవత్వం విషయం కూడా అంతే. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన దైవిక వ్యక్తి అని లేఖనాలు స్పష్టంగా మనకి వినవస్తున్నాయండి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని నమ్మడానికి 3 కారణాలు. మొదటిగా, ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల వ్యక్తిత్వాన్ని తెలియచేసే పదములే పరిశుద్ధాత్మను గూర్చి కూడా లేఖనములు ప్రయోగించడం జరిగిందండి. తండ్రిని, యేసుప్రభువుని, శిష్యులను, పరిశుద్ధాత్మను సూచించే వ్యక్తిగత నామవాచకములు క్రింది లేఖన భాగంలో మనం గమనిస్తే యోహాను సువార్త 14 వచనం ప్రకారము, అదేవిధంగా 17 26 వచనంలో కూడా, అదేవిధంగా 16 7 8 13 14 15 వచనంలో కూడా పరిశుద్ధాత్మ అక్షరాల ఒక వ్యక్తి అని స్పష్టంగా మనకి తెలుస్తుందండి. రెండవదిగా, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కానట్లయితే ఆయనతో వ్యవహరించే విధానము అసంభవం కదండి. ఉదాహరణకు, మనుషులు పరిశుద్ధాత్మకు విరోధులు అవుతారు. యెషయా గ్రంథము 63 10 వచనం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించడము విషయము హెచ్చరిక ఉంది. మత్తయి సువార్త 12 31 వచనం ప్రకారం పరిశుద్ధాత్మతో అబద్ధమాడడం సాధ్యము అని లేఖనం చెబుతుంది. అపోస్తల కార్యములు 5
4వ వచనం, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టవద్దని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30 చెప్తుందండి. పరిశుద్ధాత్మ ఒక శక్తి అయినట్లయితే శక్తి ఎక్కడైనా దుఃఖించడం కానీ విసిగిపోవడం కానీ దూషించడం కానీ వీలు పడదు కదండి. మనిషి చేసే ఈ చర్యలన్నీ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని వెల్లడి చేస్తుంది. 3వది, ఒక వ్యక్తి చేసే పనులు పరిశుద్ధాత్మ చేస్తున్నట్లుగా వ్రాసి ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఈ లేఖన భాగములలో పరిశుద్ధాత్మ పోరాడడం, బోధించడము, సాక్ష్యం ఇవ్వడం, నడిపించడము, మాట్లాడడము, శోధించడం మొదలైన పనులు చేస్తున్నట్లుగా మనము గమనించగలము. ఈ పనులన్నీ ఆయన ఒక వ్యక్తి అని స్పష్టమవుతుంది. పరిశుద్ధాత్మ దైవిక వ్యక్తి అని నమ్మడానికి 3 కారణాలండి. 1, క్రొత్త నిబంధనలో ఆయనను దేవుడు అని పిలిచారు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3, 4, 6 వచనములలో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పడం అంటే దేవునికి వ్యతిరేకంగా అబద్ధం చెప్పడం అని స్పష్టంగా తెలుస్తుందండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 25, 26 వచనములలో యెషయా ప్రవక్త విన్న దేవుని స్వరము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8, 9 వచనములలో పరిశుద్ధాత్మని స్వరం ఏమనగా అని అక్కడ మనము గమనించగలమండి. త్రిత్వాన్ని గూర్చి చెప్పిన మీ, మన అనే పదంలో మనం గమనించగలము. అట్రీతిగా పరిశుద్ధాత్మ ఒక శక్తి అని భావిస్తే ఇంకా ఎక్కువ శక్తి కావాలని కోరుకుంటాం. దాని ఫలితం గర్వము. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని గుర్తిస్తే ఆయన మనల్ని ఎక్కువగా కలిగి ఉండాలని తలుస్తాం. ఫలితం నమ్రత. ఆయన దైవిక వ్యక్తి కనుక మన ఆరాధనకు, ప్రేమకు, సేవకు, మన సమస్తానికి తగినవాడు. ఆమేన్.